శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీన రాశిలోనే కుజుడున్నాడు. దాని మీద శని దృష్టి పడడం మీనరాశి వారికి ఒక భయంకరమైన స్థితిగా కనబడుతుంది. నిర్ణయాలు కరెక్ట్గా ఉండు, ఏ నిర్ణయం తీసుకుంటే దాని మీద శని దృష్టి పడింది కాబట్టి ఆటోమేటిక్గా అది బర్న్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అది డిస్ట్రాయ్ అయిపోయినట్టుగా జరుగుతుంది ఈ 15 రోజుల్లోని. అలాగే మీనరాశి వారికి తృతీయంలో రాహు, విక్రమస్థానంలో రాహు ఉండడం ఒక అద్భుతమైన ఫలితము. ది మోర్ డైనమిక్, మోర్ సక్సెస్ అని చూపిస్తున్నాడు. అలాగే సప్తమంలో శుక్రుడు ఉన్నాడు, శుక్ర దోషం ఉంది కాబట్టి ఇంటి ఇళ్ళతో కొంచెం జాగ్రత్త ఉంటే సరిపోతుంది. అష్టంలో బుధుడు యోగంలో ఉన్నాడు, అద్భుతమైన ప్రదేశం ఉన్నాడు కాబట్టి ఆయుష్ని చిన్న యాక్సిడెంట్ జరిగినా దాని నుండి బయటపడి మనం ముందుకెళ్ళేటప్పుడు ఎటువంటి ఆయుష్కి సంబంధించిన దోషాలు ఏం జరగకుండా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూసినప్పుడు భాగ్యంలో కేతువు, రవి ఈ 2 గ్రహాలు కూర్చున్నారు వృశ్చికంలోని. ఈ 2 గ్రహాల వలన కొంత లక్ ఫేవర్ అవడానికి అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. అలాగే రాజ్యంలో గురుడు ఉన్నాడు, ఒక వారం రోజులు ఉంటాడు, 20 తారీఖు తర్వాత మనం పూర్తిగా పక్కా జరుగుతాడు కాబట్టి అక్కడ ఉన్నంతకాలం గురుడు చేయవలసిన పనులు ఏమాత్రం ఆటంకం లేకుండా సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక లాభంలో చూస్తే శనీశ్వరుడు, శనితో పాటు రవి, ఈ 2 శనితో పాటు గురుడు, ఈ 2 గ్రహాలు అక్కడ కూర్చున్నాయి కాబట్టి ఈ 2 గ్రహాలు కూడా మితత్వం ఉన్న గ్రహాలే కాబట్టి గురుడు 20వ తారీఖు ప్రవేశించిన తర్వాత శని గురువులు ఇద్దరు అక్కడ 10 రోజుల పాటు ఉంటారు కాబట్టి ఈ 10 రోజుల్లో కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఎంత లేదు. శని లాభంలో ఉండడం ఒక యోగము మీనరాశి వారికి. అంచేత ఆ యోగాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళిపోవాలి. నష్టం అయితే జరిగే అవకాశం అయితే ఏమాత్రం లేదు కాబట్టి అన్ని రంగాల వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక అద్భుతమైన ప్రాఫిటబుల్గా జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రాఫిట్ జరుగుతుంది. లాభాలు మాత్రం శుక్రుడు కన్యారాశి నుండి తులారాశిలో ప్రవేశించిన మనం లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏదైనప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సిన మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే గణపతి ఆరాధన చేయడం చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. గణపతి మంత్రాన్ని 324 సార్లు అంటే 3 మాలలు రోజు ఒకసారి చదువుకోవడం, తర్పణం వదలడం, ఆ విధంగా గణపతికి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళకి చిక్కుబడి నుండి బయటపడినట్టుగా ఉంటుంది. లైఫ్ చాలా స్మూత్గా ఉంటుంది. అవకాశం, అదృష్టం బాగా కలిసి వచ్చిన వీళ్ళకి ఆ గణపతి ఆరాధన చేయడానికి ఈ లగ్నం వాళ్ళకి అంచేత భయపడక్కర్లేదు. తన సప్తములో ఉన్న శుక్రుడు దీచబడ్డాడు కాబట్టి వీలైనంత వరకు మీ ఇంటిలతో కొంచెం జాగ్రత్తగా, ఇంట్లో ఆడవాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే చాలా బాగుంటుంది. అక్కడ నుండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దక్షిణామూర్తి మంత్రము అదేవిధంగా మనకున్నట్టు అమ్మవారి యొక్క మంత్రంతో ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. డెఫినెట్లీ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం.